అదర్స్లో కాబట్టి ఆమె డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళిపోతుంది, అంత ఇబ్బంది లేదు. ఐఎన్ఎల్డీ వాళ్ళు కూడా ఎవరు గవర్నమెంట్ వస్తే వాళ్ళకే పోతారు. కానీ ఇది ఇంకొక గంట చూడాలి, మన పర్ఫార్మెన్స్ చూడాలి. అంటే ఎంత మార్జిన్ ఉంది మనము చూడగలిగితే ఎన్ని నియోజకవర్గం ఎంత మార్జిన్ ఉంది చూస్తే చూడాలి. ఎక్కడైతే 3000 కన్నా పైన ఉంటుంది నిలబడుతుంది, కానీ 3000 లోపల ఉన్నది మాత్రం మార్పు వస్తుంది. మనము ఒక్కసారి పోస్టల్ బ్యాలెట్ చూస్తే అంత వేవ్ కనిపించింది, కానీ పాపులర్ ఓటు వచ్చేసరికి ఎందుకు మనకు ఆ నెక్ టు నెక్ కనిపిస్తుంది? చాలా స్పష్టంగా బీజేపీ నాయకత్వం గట్టిగా పనిచేసినట్టు అనుకోవాలి. గ్రౌండ్లో ఎలక్షనీరింగ్ బాగా చేసింది అనుకోవాలి. తమ ఓటుని తమ శక్తిని ఓటు వేయించుకోగలిగినారు అనుకోవాలి. తమ వ్యతిరేకులని కాంగ్రెస్ ఓటు వేయకుండా చేయాల్సిన స్ట్రాటజీ చేయగలిగింది అనుకోవాలి. రైట్, ఒకసారి బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతిరావు ప్రస్తుతం మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు. తిరుపతిరావు గారు నమస్తే. ఏంటి అనూహ్య ఫలితాలు వస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో, అలాగే హర్యానాలో చాలా భిన్నమైన ఫలితాలు వచ్చినాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ వెనుకాడుపటికి ఇప్పటికి మళ్ళీ పుంజుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ 30 స్థానాలకు వచ్చి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కాస్త తగ్గుతున్న పరిస్థితి. అలాగే జమ్మూ కాశ్మీర్లో అయితే చాలా స్థిరంగా ఉంది, అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ లీడ్లో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏ రకంగా ఉండబోతుంది మీ అంచనాలు ఎట్లా ఉన్నాయి? ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకంగా ఉండబోతుంది? మాయ చేయబోతున్నారా? అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ ప్లీజ్. ఎస్, ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. ఒక్కసారి నేను ఓట్ షేర్ చెప్తాను. అనూహ్యంగా ఫలితాలు తారుమారవుతున్నాయి. హర్యానాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కోల్పోతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఒక్కసారిగా బీజేపీ పుంజుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఓట్ షేర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబడుతున్న పరిస్థితి. కాంగ్రెస్కు 41.24%, బీజేపీ 37.5% ప్రస్తుతం ఓట్ షేర్లో అయితే ఆధిక్యత కనబడుతుంది. కానీ సీట్లలో మాత్రం ఓట్ షేర్ పక్కన పెడితే సీట్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కోల్పోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్ తిరుపతిరావు గారు ఎట్లా చూస్తారు ఈ రిజల్ట్స్? ఎస్, ఒక్కసారి నెంబర్స్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కేవలం మ్యాజిక్ ఫిగర్ దగ్గర మాత్రమే ఉంది కాంగ్రెస్. హర్యానాలో 46, 57 స్థానాల ఆధిక్యత నుంచి 46 స్థానాల ఆధిక్యతకు పడిపోయింది. బీజేపీ మాత్రం అనూహ్యంగా తన ఆధిక్యతను పుంజుకుంటూ వస్తుంది. అంటే హర్యానాలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కావడం లేదా? జమ్మూ కాశ్మీర్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు తప్పయ్యాయి. ఇప్పుడు హర్యానాలో కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు కాబోతున్నాయా? బీజేపీ అక్కడ ఇదే ట్రెండ్స్ కనుక కొనసాగితే బీజేపీ ఆపరేషన్ లోటస్ ని తెర మీదకి తెచ్చే అవకాశం ఉంది. ఇతరులు 5 ఉన్నారు. సో కాంగ్రెస్ కి ప్రస్తుతం 46 చోట్ల మాత్రమే ఆధిక్యత ఉంది. ఈ ట్రెండ్స్ ఇలా కొనసాగితే ఏమైనా జరిగే అవకాశం ఉంది. హర్యానాలో మళ్ళీ బీజేపీ హ్యాట్రిక్ అంచనాలు కొంచెం మొగ్గ తొడుగుతూ ఉన్నాయి. కమలం కొంచెం ఇప్పటి వరకు వాడినట్టుగా కనిపించిన కమలం కొంచెం వికసిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి శివ గారితో మాట్లాడతారు. శివరాజేల్ గారు, ఏంటి ఎలా చూడాలి మనం ఆ కాంగ్రెస్? ఇప్పుడు నెక్ టు నెక్ ఉంటే కానీ మనం భావించాలి. 8 సీట్ల గ్యాప్ ఉన్నా కానీ అది పెద్ద విషయం కాదు. బీజేపీ ఇంత పుంజుకుంటుందంటే ఏ సెక్టర్లో పుంజుకుని చూడాలి. ఇది ఇంత ఒకసారి పుంజుకున్న తర్వాత ఆగుతుందని చెప్పడానికి ఏం లేదు. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ముఖ్యంగా కీ పాయింట్ అదర్స్ ఎవరు అంటే ఇండిపెండెంట్ 2-3 గెలుస్తారు ఉన్నారు, కానీ అదర్స్ ఎవరు గెలిచారు? అదర్స్ పెరిగిన తర్వాతనే కాంగ్రెస్ తగ్గుతూ ఉంది. అంటే కాంగ్రెస్ని అదర్స్ దెబ్బ కొడుతూ ఉన్నారు. జేజేపీ లేదు, ఐఎన్డీ లేదు, యాప్ లేదు. అదర్స్ అంటే ఇండిపెండెంట్లు వస్తూ ఉన్నారు. సో ఇండిపెండెంట్లు ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇది గనక ఇంకొంచెం నెంబర్ మారిందంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి రియల్ కిల్లర్ గేమ్. తిరుపతిరావు గారు మనతో లైన్లోనే ఉన్నారు. తిరుపతిరావు గారు ఎట్లా చూస్తారు మీరు ఈ ఫలితాలు? ముఖ్యంగా బీజేపీ కాస్త వెనుకబడ్డప్పటికీ మళ్ళీ పుంజుకుంటున్న పరిస్థితి, ముఖ్యంగా హర్యానాలో. సో ఏమంటారు? ఇప్పుడు మనకు వస్తున్నటువంటివి మొదట్లో అందినటువంటివి కేవలం పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి సమాచారం. దాంట్లో కొంత ఎప్పుడు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటివి ఏదైతే సాధారణ ఓటర్లకు సంబంధించి వస్తున్నటువంటి ఫలితాలు కాబట్టి ఈ ట్రెండ్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక్కొక్క విషయం మనం పలు సందర్భాల్లో చూసాం. ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి భిన్నమైనటువంటి బీజేపీ 39, బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్ళింది. కాంగ్రెస్ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి ఒక స్థానానికి పడిపోయింది, ఒక స్థానం తక్కువకి పడిపోయింది. 46 మ్యాజిక్ ఫిగర్, కానీ కాంగ్రెస్ ప్రస్తుతం 45 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఎక్కడా కూడా ఇతరుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడా కూడా లేదు ఆధిక్యతను కొనసాగిస్తున్న చోట. కానీ బీజేపీ మాత్రం 39 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ అనూహ్యంగా తన ఆధిక్యతను రౌండ్ కి పుంజుకుంటుంది. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యతను కొనసాగించింది, ఆ తర్వాత కాంగ్రెస్ తన ఆధిక్యతను కోల్పోతూ వస్తుంది. బీజేపీ
ఆధిక్యతను అనూహ్యంగా పెంచుకుంటూ వస్తుంది. 39 స్థానాల్లో హర్యానాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 45 స్థానాలు